విచారణ బీఆర్కే భవన్ కు రాబోతున్నారు కేసీఆర్ గారు. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలంగాణ రైతాంగం కూడా టీఆర్ఎస్ శ్రేణులు కదిలి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు చూస్తా ఉంటే అంటే ఇది కేవలం వికృతానందం కోసమే విచారణ తప్ప వేరే ఏం లేదని చెప్పి ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. వాళ్ళ ఆనందం కోసం ఏదో కేసీఆర్ గారి మీద బురజల్లామనే ఉద్దేశంతో విచారణ దాకా తీసుకొచ్చిన ఒక తెలంగాణ సాధకుడు, తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ ఒక 10 ఏళ్లు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈ రోజు విచారణ పేరుతో ఆయనని బీఆర్కే భవన్ కు తీసుకురావడం అనేది చాలా బాధాకరం. ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ ఈ విచారణ కేవలం కేసీఆర్ గారికే కాదండి, యావత్ తెలంగాణ రైతాంగానికి అండి ఇది. ఎందుకంటే ఈ రోజు కేవలం కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డగా ఇంతకుముందు గతంలో నీళ్లు లేక ఎండిపోయిన బతుకులు చూసి, రైతాంగాన్ని చూసి బాధపడి మన రైతాంగం బాగుపడాలి, రైతులు పంట విస్తీర్ణత పెరగాలి అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు తీసుకొస్తే కాళేశ్వరం పేరుతో ఎన్నో అవమానకరమైన మాటలు మాట్లాడండి. జరిగిందే 80,000-90,000 కోట్ల పరిస్థితి పెట్టుబడి అయితే, దానికి ఏదైతే కాళేశ్వరం కట్టడానికి అయిన ఖర్చే 90,000 కోట్లు అయితే వీళ్ళు మాట్లాడే మాటలు 1,00,000 కోట్ల అవినీతిని దొంగ మాటలు చెప్పడమే తప్ప వీళ్ళు చేసింది ఏందని ప్రజలు అడుగుతా ఉన్నారండి. ఆఖరికి రేవంత్ రెడ్డి గారికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిల్లనిచ్చిన మామే అన్నారు కదండి, 90,000 కోట్లే ఖర్చు అయింది కదా ఆయన, అయినా కదే 90,000 కోట్ల ఖర్చు అయితే మీరు మళ్ళీ 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందని చెప్పేసి వాళ్ళ పిల్లనిచ్చిన మామని కూడా అన్న సందర్భం మనం చూసినాం. గతంలో ఎంతో మంది చంద్రబాబు నాయుడు గారు కానీ, గతంలో ఉన్న నరసింహన్ గారు గవర్నర్ గారు కానీ, ఇంకా సిడబ్ల్యూసి చైర్మన్ గానీ, అప్పుడున్న ఎవరైతే ఇంజనీరింగ్ వ్యవస్థలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంత అద్భుతమైన కట్టడానికి కొడియాన్న సందర్భం. ఈ రోజు తెలంగాణ రైతాంగానికి గత 10 ఏళ్లుగా 24 గంటల కరెంట్ వచ్చింది, 24 గంటల నీళ్లు వచ్చినాయి, సస్యశ్యామలంగా ఉంది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రైతాంగం అంతా కేసీఆర్ గారికి చేతులెత్తి మొక్కి పాలాభిషేకాలు చేసిన సందర్భం మనం చూసాం. ఇదంతా ఓర్వలేక కేవలం కక్షపూరితంగా కేసీఆర్ గారి మీద కుట్రపూరితంగా ఈ రోజు విచారణకు తీసుకురా. ఎక్కడ గతంలో ఎప్పుడు లేదండి ఇంత పెద్ద ఒక విషయం గమనించాలి అండి. ఈ రోజు ఏదైతే సిడబ్ల్యూసి ఇంజనీరింగ్ వ్యవస్థ ఏదైతే ఇంజనీర్లు ఉన్నారో, సిడబ్ల్యూసి చైర్మన్ ఉన్నారో, సిడబ్ల్యూసి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు ఎవరైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చిరో ఆ అనుమతులు ఇచ్చిన అధికారులు, ఈ రోజు అనుమతులు ఇచ్చిన అధికారులు కూడా రిటైర్డ్ కాక ముందే కంప్లీట్ అయిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేసిన రోజులు మనం చూసినామండి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేక, చావలేక, చేతగాక ఈ రోజు కేవలం కేసీఆర్ గారిని తగ్గించాలి, ఏదో కాంగ్రెస్ ఇచ్చిన అలవిగాని హామీలన్నింటి కూడా పక్కద్రోవి పట్టే విధంగా ఈ రోజు ప్రయత్నిస్తున్నారు తప్ప ఏ రోజు కూడా వీళ్ళు చెప్పండి ఇప్పటి వరకు 2 ఏళ్లు దగ్గర 2 ఏళ్లు అవుతుంది, ఏ ఒక బడి కట్టిరా, గుడి కట్టిరా, ఎక్కడ ఒక ఇటుకపిల్ల పెట్టిన రోజులు ఉన్నాయా అని ఈ రోజు తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. ఖచ్చితంగా ఇది మంచి రోజులే అండి. ఈ రోజు తెలంగాణ ప్రజలకు అర్థమైంది కేవలం కక్షపూరిత చర్యలు చేయడమే కాంగ్రెస్ పని తప్ప ఎలాంటి కట్టడానికి వాళ్ళకి అవగాహన లేదనే విషయం తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఏదంటే గతంలో పాములు గుట్టి, తేళ్లు గుట్టి చనిపోయిన రోజుల నుంచి ఈ రోజు కాళేశ్వరం పేరుతో టేలెంట్ ప్రాంతాల వరకు కూడా పంటలకు నీళ్లు ఇచ్చిన గొప్ప మహానాయకుడు కాదా కేసీఆర్ అని ఈ రోజు రైతాంగం అడుగుతా ఉంది. రైతులందరూ కనీసానికి పెట్టుబడులు పైసలు లేక విలవిల్లాడుతా ఉంటే ఈ రోజు రైతులకు రైతు భరోసా అందించి ఈ రోజు రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆర్ కాదా అని తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. రైతు కూలి వ్యవసాయం చనిపోతే రైతు బీమా పేరుతో ఆదుకున్న మహానాయకుడు కేసీఆర్ గారు కాదా అని ఇలా అడుగుతా ఉన్నారు. రైతాంగానికి ఒక రైతు బిడ్డగా, రైతాంగానికి వెన్నుదండగా ఉన్న కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఈ రోజు కేవలం వాళ్ళ యొక్క స్వలాభాల కోసం, కేవలం వాళ్ళ యొక్క ఉనికి కోసం ఇలా చేస్తున్న కుట్రపూరిత చర్య తప్ప వీరేం లేదు. తప్పకుండా ఈ రోజు తెలంగాణ సమాజం అంతా చూస్తా ఉంది. గత తక్కువ కాలంలో కాంగ్రెస్ మీద తిరగబడ్డారు, మళ్ళా కాంగ్రెస్ వస్తుందా రాదా అనేది నమ్మసక్యం కాకనే వాళ్ళ ఎమ్మెల్యేలు చిల్లర చిత్కర ఆదుకుంటున్నారు. కావాలంటే మన మందుల సామాన్లు ద్వారా వారి ఎమ్మెల్యే గారు కూడా నిన్న వైరల్ అయిన వీడియోలు చూస్తా ఉన్నాం. మళ్ళా అస్తమో రామోరో ఆయన మరి ఇప్పటివరకైనా ఉన్న కాటికైనా బట్టలు చదువుకునే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లా లేదండి. గతంలో కూడా ప్రజల పక్షాన కొట్లాడింది, రైతాంగం పట్ల కొట్లాడింది, రైతులకు నీళ్లు ఇచ్చే విషయంలో పూర్తి స్థాయిలో సఫలం పొందింది, ఖచ్చితంగా విజయం పొందింది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి అండదండగా రైతాంగం ఉంది. ఏదైతే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రోజు అండదండగా ఉన్నారు, పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. మళ్ళా ఒక్కసారి ఒక ఉద్యమాన్ని మళ్ళీ చూస్తా ఉంటారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏదైతే వాళ్ళు చేసిందో వారికి ప్రతి ఒక్కది కూడా సాక్ష్యాధారాలతో చెప్పడానికి ముందుకు సాగుతారు. కేసీఆర్ గారికి తెలిసినంత వీళ్ళందరికీ ఏం తెలుసు అండి, సోయలేని కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలుసు అని ఈ రోజు తెలంగాణ సమాజం పడుతా ఉంది. ఈ రోజు ఒక విషయం గమనించాలి, ఎన్టీఎస్ఏ కానీ కేంద్ర కాగు నివేదిక కానీ ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని చెప్పలేదండి. కేవలం కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే వాళ్ళకు నచ్చిన పేపర్లలో కానీ వాళ్ళకి అనుబంధమైన న్యూస్ పేపర్లలో
ఈ టీవీ ఛానళ్లలో చేపిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కాగ్ రిపోర్ట్ కానీ ఎన్డీఎస్ఏ కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పలేదండి. ఓకే అండి, రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ నుమాన్ గారు, గుడ్ మార్నింగ్. సో చూస్తున్నారు ఇందాక సతీష్ గారి కమెంట్స్ అన్ని కూడా మీరు వినడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి కూడా ఇటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలున్నాయి, ఇది కాంగ్రెస్ కమిషన్ అంటూ కూడా ఇలాంటి కమెంట్స్ మనం వింటూ ఉన్నాం. సో ఏంటంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే ఈ కమిషన్ వేసింది కాబట్టి, అండ్ ఇప్పటి వరకు అధికారులను విచారించారు, ఈటెల, హరీష్ రావు వీళ్ళందరూ విచారించారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను ప్రజలకి చూపించలేదు ఈ విచారణ తర్వాత. సో ఎందుకంటారు దాని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి ఏదైతే చేస్తున్నారో అని చెప్పేసి అనుకుంటున్నారో అది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ ఈజ్ నాట్ అబౌవ్ ద లా. కేసీఆర్ ఏదైతే ఉన్నాడో ప్రతి ఒక్కరు చట్టానికి పరిధిలోనే ఉండాల్సి ఉంటుంది. 38,000 crores ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని 1,20,000 కోట్ల ప్రాజెక్ట్ కి తీసుకుపోయినారు. వితౌట్ ఎనీ రివిజన్స్, వితౌట్ ఎనీ కన్సల్టేషన్, వితౌట్ ఎనీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్. ఇది జరగకుండా చేయాల్సిన పని కాదు. ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దానికి క్వాలిటేటివ్ ఇంజనీర్స్ తో మాట్లాడుతూ, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ తో మాట్లాడుతూ, డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ తో మాట్లాడుతూ వీళ్ళు తీసుకోవాల్సిన పని. వీళ్ళు అది చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రివిజన్స్ చేసుకుంటూ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ని ఒక ఏటీఎం గా వాడుకున్నారు. వీళ్ళు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ని ఒక ఏటీఎం గా వాడుకుంటూ వీళ్ళకి అవసరానికి కొద్దీ దాన్ని రివిజన్ చేస్తూ ప్రతిసారి వీళ్ళు డబ్బులు దండుకున్నారు. ఈ రోజు మనకి ఏం తెలిసింది, మేడిగడ్డ పిల్లర్లని కుంగిపోయినాయి. అదే ఒకవేళ మంచి ప్రాజెక్ట్ అయి ఉంటే, నాణ్యతగా కలిగిన ప్రాజెక్ట్ అయి ఉంటే, క్వాలిటీ ప్రాజెక్ట్ అయి ఉంటే ఆ పిల్లర్లు కుంగిపోయేవి కాదు కదా. దానికి అది ఒక ప్రతీకగా నిలిచింది కదా. మరి అది జరుగుతున్నప్పుడు దాంట్లో జరిగినటువంటి అవినీతి గురించి మేము ముందు నుంచి ప్రస్తావిస్తూ వచ్చినాము. ఎలక్షన్స్ కంటే ముందు కూడా మనం చూసినాము క్రాక్స్ వచ్చినాయి. క్రాక్స్ వచ్చినప్పుడు అదే క్రాక్స్ కాదు, అది ఫోటోషాప్ ఏదో అంటాడు ఆ కేటీఆర్. ఆయన అంటాడు అది స్పీడ్ బ్రేకర్ లో వచ్చినప్పుడు గ్యాప్ అని చెప్పేసి అంటాడు. రెండు బ్యార్స్ మీద వచ్చినటువంటి